ఓం గం గణపతే నమః స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఏప్రిల్ మంత్ లో 3 రకాలైన విశిష్టతలు ఉన్నాయి. చాలా ముఖ్యం అందరూ తెలుసుకోవటం. ఈ మంత్ లో జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. సూర్యుడు, కుజుడు, ఈ 2 క్రూర గ్రహాలు ఇవి మారుతూ ఉన్నాయి. బుధుడు, శుక్రుడు మారుతూ ఉన్నాయి. ఇవి శుభ గ్రహాలు అనుకోవచ్చు. ఈ 4 యొక్క గ్రహాల యొక్క పరిస్థితిని, వాటి యొక్క స్థితిగతులను బట్టి ఈ మంత్ ఎలా ఉందో మనం చూద్దాం. ఇది కాకుండా ఇంకొకటి, ఈ మాసంలో మనకి అక్షయ తృతీయ ఉంది, 19వ తారీఖు వస్తుంది. ఎప్పుడైతే అక్షయ తృతీయ వస్తుందో మంచి మంచి పనులు కనుక చేస్తే ఆ వచ్చిన పుణ్యం మనకి ఎప్పుడైతే స్థిరంగా ఉంటుంది, ఎన్ని జన్మలైనా పోదు అని చెప్పేసి శాస్త్రంలో వివరించడం జరిగింది. ఇంకా అందరికి బాగా నానుడు ఏంటంటే ఆ రోజు ఏ పని కనుక చేస్తే మనకి స్థిరంగా ఉంటుంది. అందుకని బంగారం కొనుక్కోవటము, పవిత్రమైన వస్తువులు కొనుక్కోవటము, దాన ధర్మాలు చేయటం అనేది ఇంకా చాలా విశిష్టత కలిగిన గొప్ప గొప్ప మనకి అవకాశాన్ని జీవితం ఎదగడానికి ఈ రోజు అనేది పుణ్యపదంగా ఉంటుంది అని గమనించాలి. ఇది కాకుండా ఈ మంత్ వచ్చేటప్పటికి 15 డేస్ వచ్చేటప్పుడు చైత్ర మాసంలో, ఇంకొక 15 డేస్ వైశాఖ మాసంలో ఉంటుంది. వైశాఖ మాసంలో ఉదక కుంభ దానం అంటారు. అంటే పేరు అంటే చాలా తప్పుగా పెద్దగా ఉంటుంది. అంటే సింపుల్ లాంగ్వేజ్ చెప్పంటే వాటర్ బాటిల్స్ అనుకోవచ్చు. ఉదకం అంటే నీళ్లు, కుంభం అంటే పొట్టుకున్న పాత్ర. ఈ పాత్రలో కలిపి ఆ దానం కనుక చేయగలిగితే దాన్ని మహాపుణ్యం వస్తుంది అని చెప్తారు. అంటే ఎన్నో రకాల కర్మలన్నింటినీ పోగొడుతుంది అని చెప్తారు. ఉదాహరణకు మేము మా క్లయింట్ ఒకరికి బెంగళూరులో ఈ ఉదక కుంభదానం 2-3 సంవత్సరాల క్రితం చేస్తాము. ఏం చేయాలి, ఒక రాగి చెంబు తీసుకొని దాని నుంచి మంచి నీళ్లు పెట్టుకొని అందులో ఒక యాలకాయ కానీ ఒక లవంగా కానీ వేసి దానికి కొంచెం పట్టిక కానీ ఏదైనా బెల్లం కానీ అందులో కొంచెం కలిపేసి ఆ చెంబుకి లేదంటే ఆ పాత్రకి మనం పసుపు కుంకుమ పెట్టి ఆ పాత్రతో సహా ఎవరైనా సద్బ్రాహ్మణులు కానివ్వండి, వేద పండితులు కానివ్వండి, పితృ సమానులు కానివ్వండి, లేదా గురువు సమానులకు సంబంధించిన వాళ్ళు కానీ మనం ఆ పాత్ర దానం చేయగలిగితే దాన్ని ఉదక కుంభ దానం అంటారు. ఇలా చేయగలిగితే సూపర్. అలా చేయలేని వాళ్ళు కూడా దానికి మీరేం నిరుత్సాహపడిన అవసరం లేదు. 2 ఇయర్స్ దాకా ఎప్పుడైనా ఒక వీడియోలో చెప్తే ఇది ఏం చెప్పానంటే వాళ్ళకి వాటర్ బాటిల్స్ దొరుకుతాయి. మనకి చలివేంద్రాలని అవి ఇవి పెడుతూ ఉంటారు పూర్వకాలంలో. ఇప్పుడు ఆ రోజు అలా పెడితే ఎవరు వాటిని కూడా చూడరు, తాగరు. ఎందుకంటే ఎక్కడ మనం కంటామినేటెడ్ వాటర్ తాగుతాము, ఏమవుతుంది, హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ 2-3 వేల బిల్లు అవుతుందని చెప్పేసి అందరూ భయపడుతూ ఉంటారు. కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ అంటే అవి చక్కగా తీసేసుకొని అందరికి దానం చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటే అదే పుణ్యం వస్తుంది. ఇప్పుడు కాలమాన దేశ పరిస్థితులకు అనుగుణంగా మార్చి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నేను చెప్పడం తోటి 2 ఇయర్స్ దాకా ఒక లేడీ నాకు ఫోన్ చేసి మీరు చెప్పిన ఉదక కుంభదానాన్ని వాటర్ బాటిల్స్ నేను ఆఫీస్ కార్ లో పెట్టుకొని తీసుకుని వెళ్ళానండి, అందరికి చక్కగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాను, అందరూ థ్యాంక్స్ చెప్పారండి అని చెప్పారు. ఇలా మీరు చక్కగా నీళ్ళని, వాటర్ బాటిల్స్ వీటిని కానీ దానం చేస్తే చాలా చాలా కలిసి వస్తుంది. సో ఇప్పుడు మనం ఎలా ఉంది రాశి ఫలాన్ని మనం చూద్దాం. సింహరాశి గారు ఏప్రిల్ మంత్ లో మనం చూస్తే ఫస్ట్ విశేషం తెలుసుకోబోయింది. ఇందులో ఉన్న నక్షత్రాలు మఖా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంటే సింహరాశిలో ఉంటారు. పేరు కనుక చూస్తే మేము తాటి టూటేటో అన్న లెటర్స్ ఉంటారు, సింహరాశిలో ఉంటారు. 4 గ్రహాలు మనం మూవ్ అవుతున్నాయని మనం చెప్పుకున్నప్పుడు కాబట్టి ఇందులో వీళ్ళకి ఒక్క గ్రహమే అనుకూలంగా ఉంది, మిగతా 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో సింహరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం ఉన్న కాన్సెప్ట్ ప్రకారం వీళ్ళకి వార్తల హెడ్లైన్స్ లాగా సింపుల్ టర్మ్స్ లో క్లుప్తంగా మొత్తం చెప్పేస్తారు. ఇందులో దాని ప్రకారం చూస్తే వీళ్ళకి పీడం, ద్వేషం, నితిన్, కలహం, పుత్ర ఫలాభాత్ అని చెప్తూ ఉంటారు. అంటే ఇందులో పీడం అంటే ఏదో ఒక హెల్త్ కాంప్లికేషన్స్ పీడింపబడినట్లు ఉంటారు, మీ చుట్టూ వాతావరణం ద్వేషించబడినట్లు ఉంటుంది. అంతేకాకుండా మనకి మృతం అంటారు, అంటే ఆగిపోవటము, మనకి జీవితానికి లేదంటే లైఫ్ కి కొంచెం ప్రమాదకరమైన సంఘటన జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కలహము, శుక్రుని వల్ల గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బుధుడి వల్ల కొంచెం పిల్లల విషయంలోనూ లేదా డబ్బుకి సంబంధించిన వ్యవహారంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంటుందని గమనించాలి. సో చూశారు కదండి, ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మంత్. అయితే ఇందులో అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం డీటెయిల్డ్ గా పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అని తెలుసుకుంటే మీకు చాలా వివరంగా ఉంటుంది. సూర్యుడు మనకు 8th హౌస్ నుంచి 9వ ఇంట్లో రావడంతో సూర్యుడు ఉన్న పొజిషన్ అంత మంచిది కాదు అని చెప్తారు. 8th హౌస్ లో ఉండటం మంచిది కాదు. 15 తర్వాత మారుతూ ఉండటంతో మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నిందాపరాధం, కలహం, ద్వేషం, నిర్దోష, ధనక్షయం, పుణ్యలాభార్థ నాశాచ విచారో నవమే రవి అంటారు. అంటే 9వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల
రెండు రకాలుగా ఫలితం ఉంటుంది. ఒకటి ఓవరాల్ గా మంచి ఉంటుంది, అది ఓకే. కానీ మధ్యలో మీకు చాలా ట్విస్ట్ టర్నల్స్ అన్ని ఉంటాయి, అది గమనించుకోవాలి. ఏం జరగవచ్చు? నింద అపరాధ అంటే మీకు తప్పు లేకపోయినా కానీ మీ మీద నిందలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గమనించుకోవాలి. రెండోది కలహం నిర్దేశచ్చ అంటే మీరు పాపం చాలా చాలా మంచి వాళ్ళు, కావాలని మీతో గొడవ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా ధనక్షయం, డబ్బుని మీకు మిస్యూజ్ రాంగ్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆన్లైన్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి, స్పెక్యులేటివ్ బిజినెస్ చేసే వాళ్ళకి అలాంటి పనులు ఈ టైంలో చేస్తే మీకు కలిసి రాదు, ధనాన్ని కోల్పోతూ ఉంటారు. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్, మంచి ఉద్దేశంతో వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తాము, పుణ్య లాభార్థ నాశచ్చ. ఒక మంచి పని చేస్తూ ఉంటే ఆ మంచి పని తగిలిన రిజల్ట్ మీకు రాకపోగా అది మీకు ఇంకా రివర్స్ అయింది, మీ మీద అనవసరమైన బండాలు అన్ని బాండాలు పడే అవకాశం ఎక్కువగా ఉంది, గమనించుకోవాలి. ఒక రకంగా మీరు ఇది చేద్దాం అది చేద్దాం అనే దానికంటే కూడా ఉన్న దాంతో చక్కగా హ్యాపీగా సింపుల్ గా ఉండటం అయితే ఈ మంత్ లో చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత కుదురు ఎయిత్ హౌస్ లో ఉండటంతో ఇది కూడా మీకు మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది. ఎప్పుడైతే కుదురు ఎయిత్ హౌస్ లో ఉన్నారో వాళ్ళకి స్థాన నాశనం, రుణచ్ఛేద, అప్పుల గొడవలు ఎక్కువగా ఉంటుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో చాలా ఇబ్బందిగా ఉంటుంది, కొంతమంది జాబ్ లైన్ పై అవకాశం ఎక్కువగా ఉంటుంది. కార్యహాని ఏదైనా పని చేస్తే అందులో ఆ పనిలో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. అయితే కుజుడు పాజిటివ్ అంటే మంచిగా చేస్తున్నాడు. ఏ ప్రకారంగా అంటే ధనం విషయంలో మాత్రం బాగుంటుంది. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నారని ధనంలో అయితే బాగానే ఉంటుందని మీరు గమనించాలి. ఒక 10వ స్థానంలో శుక్రుడు ఉండటంతో ఇది కూడా కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఇస్తుంది. 10వ స్థానంలో శుక్రుడు ఉంటే మీ చుట్టూ అప్పటిదాకా అమ్ములుగా ఒపీడియన్ ఉన్న వాళ్ళు మీకు ఎదురు తిరిగి సింహంలాగా గర్జిస్తారు అని చెప్పేసి మన శాస్త్రంలో చెప్తూ ఉంది. దానికి మనకి ఏం చెప్తారంటే సంస్కృతంలో వ్యకులం చైవ నిస్సత్వం మధ్యానాశనం రిపు భయం స్త్రీహాని సౌఖ్యం ఆప్నోతి అని చెప్తారంటే నిస్సత్వం అంటే స్ట్రెంత్ లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. మనుషులు అర్ధానాశనం, ధనాన్ని కోల్పోతూ ఉంటారు. విపో భయం, శత్రువుల భయం విపరీతంగా ఉంటుంది. స్త్రీ సౌఖ్యం అంటే ఈ టైంలో స్త్రీ అయితే పురుషుల ద్వారా, పురుషులు అయితే స్త్రీల ద్వారా మీకు అప్పటిదాకా బాగా చక్కగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు మీకు ఎదురు తిరిగి మిమ్మల్ని కావాలని పక్కదారి పెట్టించే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవచ్చు. చూశారు కదా మీ ప్రకారంగా. అయితే శుక్రుడు ఒక మంచి చేస్తాడు. ఈ టైంలో ఎవరైనా కనుక బంగారం కొనుక్కున్నా, కొత్త వెహికల్స్ కొనుక్కోవాలన్నా వీళ్ళకి మాత్రం కలిసి వస్తుంది. అంటే ఈ ప్రకారం మీరు చూసుకుంటే 19th లో వచ్చే అక్షయ తృతీయకి కావాల్సిన ధనం మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, బంగారం కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొత్తగా వెహికల్స్ కొనే అవకాశం కూడా ఎక్కువ ఉందని గమనించాలి. ఇప్పుడు మనం 3 గ్రహాలు బుధుడు బుధుడు మీకు వచ్చేటప్పటికి ఉన్న వాతావరణంతో మీకు చుట్టూ ఆటంకాలు కలిగించి సక్సెస్ ఇస్తూ ఉంటారు. బుధుడు మీకు పిల్లల విషయంలో లేదా ధనం విషయంలో మాత్రం ఆటంకాలు కలిగించకుండా ఏదో ఒక విధంగా మీకు హెల్ప్ అయితే వస్తుందని గమనించాలి. ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే మఖ, పొబ్బ, ఉత్తర 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో మఖ నక్షత్రం వాళ్ళకి వస్త్ర లాభము, రాజ్యము, పరవాసము, లాభము. చూసారండి 5 రకాల లాభాలు మీకు కలిగి ఉన్నాయి. అందులో ఛాలెంజ్ వచ్చేటప్పటికి దరిద్రము, దేహ పీడనము, అతి భయము, ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉంటుంది, అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దేహ పీడనం, శారీరకంగా కొంచెం బాధపడినట్లుండే అవకాశం ఉంటుంది. సో గమనించారు కదండి ఈ నక్షత్రం వాళ్ళు. అలానే పొబ్బ నక్షత్రం వాళ్ళకి కూడా, పాల్గొన నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. రాజ్య లాభము, వస్త్ర లాభము అంటే మీకు ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓవరాల్ గా మంత్ అయితే లాభప్రదంగా ఉంటుందని గమనించాలి. ఉత్తర పాల్గొన నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి వస్త్ర లాభము, రాజ్య లాభము చూపిస్తూ ఉంటుంది. ఓవరాల్ గా మంత్ అంత లాభప్రదంగా ఉంటుంది. ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉంటుంది. ధనహీనత అంటే ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మీకు ఉత్తర పాల్గొన నక్షత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పశునాశనం, గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా కుజుల వల్ల. రెండోది పశునాశనం అంటే అగ్రికల్చరల్ ఊళ్ళలో ఉన్న వాళ్ళకైతే అది ఓకే. మరి సిటీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, రిసోర్స్ఫుల్ గా ఉండేవాళ్ళు మీకు రిసోర్స్ఫుల్ గా ఉండకుండా దూరం వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో చూశారు కదండి ఇందులో ఉన్న నక్షత్రాలకు ఎలా ఉంది, తర్వాత గ్రహాలకు ఎలా ఉందో మనం చూసుకున్నాం. ముఖ్యంగా మీరు గమనించుకుంటే కొంచెం ఇబ్బంది పెట్టే గ్రహం ఏదైనా ఉందంటే సూర్యుని వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. నింద అపరాధం, నిందలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు పరిహారం కింద చూసుకుంటే ఫస్ట్ పితృ సమానులైన వాళ్ళని బాగా గౌరవించటం, వాళ్ళకి బట్టలు కట్టడం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం, వాళ్ళ యొక్క గైడెన్స్ తో ముందుకెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్ గమనించాలి.